నెల్లూరు నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో మంత్రి నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మందికి 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. అనంతరం వెంకటేశ్వరపురంలో 28వ ఎన్టీఆర్ సుజలా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి నెల్లూరును దోమలు లేని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పండుగ వాతావరణంలో ఎదురు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తెల్లవారు నుంచే ఇస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం నెలకి 1,1300 కోట్లు మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా 2,700 కోట్లు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దాన్ డబుల్. 1,300 అడిస్తే ఈ ప్రభుత్వం 2,700 రూపాయలు, 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పెన్షన్స్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నెల వరకు 53,000